నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ కోసం ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అవైతే బాగా మగ్గినాయి చూడండి. ఈ విధంగా బాగా రోస్ట్ అయితే కూరకి బాగుంటుంది అన్నమాట. చికెన్ కూర మసాలా కాదు, మామూలు కూర అనేది చేస్తాను నేను. కొబ్బరి పెట్టి వేరేది, ఇది మామూలుగా టమాటా వేసి చేస్తాను అన్నమాట. చూడండి, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కేజీ చికెన్ అన్నమాట. మామూలుగా ఉప్పేసి నానబెట్టుకోవాలన్నమాట. 1/2 అవర్ చికెన్ అనేది శుభ్రంగా కడుక్కొని తర్వాత చికెన్ని మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేస్తుంది. చూడండి, చికెన్ మనం ఉప్పు వేసి పెట్టుకున్నందువల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఉప్పు పడుతుంది అన్నమాట చికెన్కి. అందువల్ల నేను 1 అవర్ అయినా మన వీలుని బట్టి చికెన్ని మనం అట్లా పెట్టుకుంటే ఉప్పు వేసుకొని శుభ్రం కడుక్కున్న తర్వాత టేస్ట్ బాగుంటుంది. చికెన్ అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి, కేజీ చికెను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేస్తే బాగుంటుంది అన్నమాట. ఈ వాటర్ అంతా బయటికి రావాలా. చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తే మనకు కూర అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇది నీసు వాసన అవన్నీ లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట కూర. ఇప్పుడు గల్లుప్పు కొంచెం, దీన్ని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తా. చూడండి, 2 నిమిషాలు అట్లా వదిలేస్తే అది కుక్ అవుతుంది. బయటకు వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లోకి టమాటా యాడ్ చేస్తాను అనమాట. ఒక టమాటా ఎక్కువ వేసుకోవాలి. టమాటాలు 1 టమాటా, కారము, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. బాగా నీట్గా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. మనం చికెన్కి సరిపడా వాటర్ యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తా. కొత్తిమీర కొంచెం ఇట్లా వేసిన తర్వాత వాటర్ అనేది బయటకు వస్తుంది. మూత పెడుతుండట్టు ఒక 1 నిమిషం. చూడండి, చికెన్ అయితే బాగా టమాటా అవన్నీ బాగా మగ్గినవి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. చూడండి, ఎక్కువ అవసరం లేదన్నమాట, కొంచెం కాబట్టి. దీన్ని బాగా చిక్కగా వచ్చే వరకు ఉడికించుకుంటే కూర అయితే మనకు రెడీ అయినట్లే. టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక రకం అన్నమాట. కొబ్బరి గసగసాలు అవన్నీ వేసేది ఇంకొక రకం. అంటే ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాం కూర అయితే రెడీ. చూడండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడం. చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్ట్. వేడిగా ఉంది. అన్నం వేడిగా పెట్టుకొని అన్నం పక్కన ఎర్రగడ్డ స్లైస్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.